ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడు నేను ఎప్పుడు కూడా మరిచిపోడు, విడిచిపోడు. అసలు నీ చెయ్యి విడువని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. చాలా విషయాల్లో మనం భయపడతాం, విడిచిపెట్టేయడము, మర్చిపోయడము, నా ఎడల కార్యములు జరిగించట్లేదని మనం చాలా విషయాల్లో మరి భయపడతాం, కలవరపడతాం, ఇక అన్ని మానేసి ఇంట్లో కూర్చుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువనే విడువ. ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తుతికలుగును గాక. అద్భుతమైన మాట కదా. ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోనే పోదు. నువ్వు విడిచిపోయినా దేవుని కృప నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవుని హస్తం నీకు తోడుగా ఉండి నడిపిస్తూనే ఉంటాడు. ఈనాటికైనా మారకపోతాడా, నా వైపు తిరగకపోతాడా? మనం అంతే కదండి అనుకునేది. మన పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, అలిగిపోయినప్పుడు, కోపపడ్డప్పుడు ఎంతో ఓర్పుగా ఇంకా వారి మీద కనికరం కలుగుతూనే ఉంటుంది, కానీ కోపం రాదు మనకు. అలాగే దేవుడు కూడా మన అతిక్రమను బట్టి, మన పొరపాట్లను బట్టి కొంచెం దూరంగా ఉంచుతాడే, కానీ నిన్ను విడిచిపెట్టి మాత్రం ఆయన ఎంత మాత్రం విడిచిపోనే. చూడండి, ఏలియా మరి నాకొద్దు ప్రభువా, ఇంకా చాలు, నన్ను చంపేయని ఆ బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చంపేశాడా ఏలియాని? లేదండి. ఒక దూతను పంపించి, నువ్వు అలసిపోయావు, అలసిపోయి అలిగిపోయి మాట్లాడుతున్న సంగతి నాకు తెలిసిపోయింది అని అప్పుడే నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి అక్కడ పెట్టి, ఈ కోపం మానేసి భుజించు, ఈ భుజించి నీకు మరలా శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైందని చెప్పి దూత మాట్లాడితే గబగబ ఆ రొట్టెలు తినేసి ఆ నీళ్లు తాగేసి మళ్ళా పడుకుంటాడు. మళ్ళా పడుకొని మళ్ళా బద్ధకంగా ఉంటే మళ్ళా దూత వచ్చి మళ్ళా రొట్టె ముక్కలు ఇస్తుంది. మళ్ళా తిని ఇక పడుకో, ఇక బద్ధకం విడిచిపెట్టి, నువ్వు ఆ కోపాన్ని విడిచిపెట్టి నువ్వు ముందు కొనసాగించకూడదు. ఎందుకంటే శక్తికి మించిన ప్రయాణం ప్రభు నీకు ఇచ్చాడు. అలసిపోయిన మాటలు, కోపగించుకునే మాటలు, ఆవేశపడే మాటలు, అలాంటి మాటలు మాట్లాడుకొని దూత ద్వారా దేవుడు బయలుపరుస్తాడండి ఏలియాకి. ఆయన కోపగించుకున్నాడని, ఇంకా చాలు ప్రభువా అన్నాడని, ఆవేశపడ్డాడని దేవుడు ఏలియాను చంపలేదు, ఏ శ్రమకు అప్పగించలేదు. నిన్ను కూడా అంతేనండి. ఆయన కృప నిన్ను కాపాడుతూనే ఉంటుంది. ఈరోజు ఎంత శ్రమలో ఉండి మాట్లాడుతున్నావు, ఎంత దుఃఖంలో ఉండి మాట్లాడుతున్నావు, ఎంత బాధలో ఉండి మాట్లాడుతున్నావో ప్రభువుకు తెలుసు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు, ఓపికతో నిన్ను ఓర్చుకునే దేవుడు, నిన్ను సహించే దేవుడు, నిన్ను భరించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు అన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఈరోజు ఏదో బాధలో ఉండి అలిగిపోయి నువ్వు ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చున్నావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎందుకు అలిగిపోయావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ బాధలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. మరలా వచ్చి నాకు మొరపెట్టు, మరలా వచ్చి నా సన్నిధికి వచ్చి ఆరాధించు. మరలా నేను లేవనెత్తబోతున్నాను, మరలా నేనే నిన్ను బలపరచబోతున్నాను. ఎంత మంచి దేవుడు! ఎప్పటికీ కలవరపడకు, కంగారు పడకు. నీ దేవుడు నిన్ను కృపతో బలపరిచే దేవుడు. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించి పడిపోయిన ప్రతి వారిని మరలా లేవనెత్తును గాక. ఆమేన్. ఇంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మరలా ధైర్యం పొందుకో, మరలా బలం పొందుకో, మరలా లేవనెత్తబడాలి ప్రభు. ఎక్కడైతే కులింగిపోయారో మరలా నువ్వు లేవనెత్తే దేవుడు, నీ కృప ద్వారా మరలా బలపరిచే దేవుడు. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని, విశ్వాసంలో వృద్ధి పొందించి మరలానైనా నీ యొక్క ఆత్మీయాత్రలో చక్కగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలపరిచి నడిపించును గాక. ఆమేన్.